ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇలా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ఇంత ఆహ్లాదకర వాతావరణంలో మనం మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి కానీ, ఇలా వేదిక మీద నేను ఎమ్మెల్యేగా ఉండడం కానీ, మిగతా అధికారులందరూ మన ఏఎన్సీ చైర్మన్ వీళ్ళందరికీ కూడా ఈ పదవులు రావడానికి, మన లేడీస్కి ఎక్కువ హక్కు రావడానికి, ఇవన్నీ కూడా మన రాజ్యాంగం నిర్మించిన బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత గారు, వారికి నేను సభ ముఖంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆయనకి జోహార్లు అన్నమాట. ఎందుకంటే ఆయన వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నాము. మనకంటూ ఒక రాజ్యాంగం నిర్మించుకొని మనం స్వతంత్ర భారతదేశాన్ని నడిపించుకుంటాం. ఈరోజు ఇండియా ప్రపంచ దేశాల్లో ఎంతో ముందంజలో ఉంది. ఒక పేరు అన్నది మన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా ఇంత సామరస్యంగా అన్ని కులాలు మతాలు అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని ఇంత మంచిగా ఉంటుందంటే ఆ రాజ్యాంగమే కారణం. మరి ఇంత మంచి రోజు ఈ రోజున మన కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన పేద ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మరి అందుకని ఈ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కలిసి ఇంత మంచి చరిత్రాత్మకమైన రోజున ఇంత మంచి పేరు మన మేనిఫెస్టోలో పెట్టిన 4 పథకాలు కూడా ఇవాళ లాంచ్ చేయడం అనేది చాలా సంతోషం, చాలా గర్వించదగ్గ విషయం. ఇందుకోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి అందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చూస్తే పెద్దలందరూ చెప్పారు కాంగ్రెస్ ఏమి ఇచ్చింది అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ఎన్ని ఇచ్చింది అని మనం చెప్పాలి. వాళ్ళ మొహం పగిలేలాగా, వాళ్ళ చెంప చెల్లుమనేలాగా మళ్ళీ నోరెత్తకుండా కాంగ్రెస్ ఏమి ఇవ్వలేదు అని మీరు ఇన్ని చెప్పాలి, ఇన్ని లిస్టు అని చెప్తారా? ఇప్పటి నుంచి ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు కాంగ్రెస్ కు వస్తున్న మంచి పేరు చూసి ఓర్చుకోలేక ఇలా అవాకులు చవాకులు పేలుతూ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ నిజం నిజమే కదా. మరి ఇప్పుడు మీరే చెప్తున్నారు, మీరే ఉన్నారు, మీ ఊళ్ళో ఒక్కరు కూడా కరెంటు బిల్లు కట్టట్లేదు. మరి అదే కదా సాక్ష్యం. అలాగే గత 10 సంవత్సరాలు చూసాం. ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందా మీకు? ఒక్కరికన్నా రేషన్ కార్డు వచ్చిందా? మరి అదే ఉంది సాక్ష్యం. ఇవాళ మనం వచ్చే సంవత్సర కాలంలోనే మన చిన్న విలేజ్ కి ఇవాళ 63 ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే అందుకని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే వారిది కూడా ఇదే నియోజకవర్గము, పక్కనే నారాయణపురము. నేను దయానంద్ గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాం, మన సత్తుపల్లి నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువ ఇల్లు కావాలి అన్నా అని. ఆయన కూడా మనకు అలానే మాట ఇచ్చారు. మరి 3,500 ఇల్లే కాకుండా అవసరమైతే ఇంకొక 1000 అయినా ఈ సంవత్సరం మనకి ఎక్కువ ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా నిజమైన అర్హులు ఎవరైనా సరే నిరాశ చెందకూడదు. ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి. అలాగే మరి ఇప్పుడు రైతుల విషయానికి వస్తే మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంతో ముందు చూపుతో, ఎంతో పట్టుదలతో వ్యవహరించి 2 లక్షల లోపు రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు అందేలా చేశారు. ఒక్క సంవత్సర కాలంలోనే ఇంత చేశారు అంటే మాటలు కాదు. అలాగే రైతులందరికీ కూడా మరి సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ 500 కూడా వచ్చిందా లేదా? అందరికీ ఒక ఎకరాకి 10 నుంచి 15,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి బోనస్ అందడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తే రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదని ప్రతిపక్షాలు మళ్ళీ విమర్శలు చేస్తా ఉన్నారు. మరి ఈరోజు మొహం ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? ఇవాళ ఇచ్చి చూపిస్తున్నాం మనం. ఎకరాకి 12,000 చొప్పున సంవత్సరానికి 2 విడతల్లో మరి ప్రతి ఒక్క సాగుకి అనుగుణమైన ప్రతి ఎకరాకి కూడా మరి రైతు భరోసా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ వాళ్ళని నోర్లెత్తి మాట్లాడమనండి. ఎవరైనా మాట్లాడే ధైర్యం ఉందా? ఇంకా కాంగ్రెస్ విమర్శించే ధైర్యం ఉందా? ఇంకా లేదు. కనుక మీరందరూ కూడా ప్రతిపక్షాలు చేసే ఏదైనా విమర్శలు ఉంటే ప్రజలు మీరే తిప్పికొట్టాలి. మీరు ఆ చైతన్యం రావాలి. తీసుకున్న వాళ్ళు మౌనంగా ఉండడం కాదు, ప్రోత్సహిస్తేనే మమ్మల్ని ఇంకా అభివృద్ధి పనులు చేయడానికి మాకు కూడా ఉత్సాహం వస్తుంది, ఉత్తేజం వస్తుంది. కనుక మీరందరూ కూడా ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు, మరి మాకు సపోర్ట్గా ఉండాలి. అలాగే చూస్తే ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
ఉపాధి హామీ కూలీలకి మరి మేము జయరామ్ గారు కానీ నేను కానీ గత 8-10 సంవత్సరాల నుంచి ప్రతి విలేజ్ లో ఉపాధి హామీ పనులు జరిగే దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు విచారించి మరి మేము ఆ టైంకి మాకు వచ్చిన మజ్జిగో బిస్కెట్స్ ఇట్లా ఏదో ఒకటి పంచి వాళ్ళ సాధక బాధకాలన్నీ మేము తెలుసుకొని అవన్నీ కూడా మేము రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మనం చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం రైతులకి న్యాయం చేస్తున్నాం, వాళ్ళకి పథకాలు ఇస్తున్నాం, మరి భూమి లేని కూలీలకి ఏం చేయాలా? వాళ్ళు నిరుపేదలు, 1 సెంటు భూమి కూడా లేదు, వాళ్ళు కూడా ఏదో ఒకటి చూడాలి అంటే బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, తుమ్మల గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా కూర్చొని మాట్లాడుకొని దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఉపాధి హామీ కూలీలకి 1 సెంటు భూమి కూడా లేని వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వడం జరుగుతా ఉంది. మరి ఇంత చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. మాట్లాడండి, ఏం చేస్తారు? మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థిని సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీసీ వార్డు మెంబర్ ఎవరినైనా సరే మీరు ఖచ్చితంగా గెలిపించుకుంటేనే, కాంగ్రెస్ సర్పంచులు ఉంటేనే మనం ఈ పథకాలను సక్రమంగా అమలు చేసుకోగలం. కనుక గత 10 సంవత్సరాల్లో చాలా నష్టపోయాం, మన జీవితాలు చాలా వెనుకబడిపోయినాయి. అవన్నీ ఇప్పుడు మళ్ళీ మనం బాగు చేసుకుంటూ వస్తా ఉన్నాం. కనుక ఈ మా ప్రయత్నంలో మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి రాబోయే ఎలక్షన్స్ లో మాకు గెలిపించి మాకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే రేషన్ కార్డ్స్ కూడా